వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇప్పుడు ప్రస్తుతం రీనీట్ ఎగ్జామ్ జరిగింది. ఓఎంఆర్ షీట్లు కూడా రిలీజ్ చేశారు. ప్రతి విద్యార్థి, రీనీట్ రాసిన విద్యార్థి ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వాళ్ళు కరెక్షన్ చేసే ఓఎంఆర్ షీట్ కూడా కింద సైట్లో ఉంటుంది. రెండు డౌన్లోడ్ చేసుకోండి. మీరు రాసిన, మీరు దిద్దిన, మీరు బబ్లింగ్ చేసిన ఓఎంఆర్ షీటు, అలాగే ప్రభుత్వం మీది విడుదల చేసిన ఓఎంఆర్ షీట్ రెండు టాలీ చేసుకోండి. ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ఎంబీబీఎస్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో, ఎవరైతే నీట్ రా సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ గుడ్ న్యూస్ ఏంటో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి నీట్ 2026 సీట్ మ్యాట్రిక్స్ విడుదల, మొత్తం 710 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అంటూ ప్రముఖ దినపత్రిక స్వాతంత్ర్య భారత్ లో రావడం జరిగింది. అలాగే ప్రముఖ దినపత్రికల్లో కూడా ఈ వార్త ప్రచురించడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఒకసారి నీట్ యూజీ 2020 అడ్మిషన్ కోసం విడుదలైన సీట్ మ్యాట్రిక్స్ లో మొత్తం 710 అదనపు ఎంబీబీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఓన్లీ తెలంగాణలో చెప్తున్నామండి, తెలంగాణ వరకే. ఒకసారి ఇందులో రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ ఓన్లీ గర్ల్స్, రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ వచ్చి ఓన్లీ మహిళలకి గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. 150 సీట్లు ఇక్కడ పెరగడం జరిగింది. అలాగే మహేశ్వర మెడికల్ కాలేజీలో, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, షాదాద్ మెడికల్ కాలేజీలో 100 సీట్లు పెరిగినాయి అక్కడ కూడా. అలాగే భాస్కర్, మమత, ఎస్విసి మెడికల్ కాలేజీల్లో కూడా 50 సీట్లు పెరగడం జరిగింది. అలాగే జిఎంసి, నిజామాబాద్, రిమ్స్, ఆదిలాబాద్ లో చెరో 30 సీట్లు, అంటే ఒక్కొక్క కాలేజీలో 30 సీట్లు పెరిగడం వల్ల చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే జిఎంసి మహబూబ్ నగర్, జిఎంసి సిద్ధి అంటే గవర్నమెంట్ అండి, మెడికల్ కాలేజీలో 25 సీట్లు అదనంగా మంజూరయ్యాయి. దీంట్లో ఈ ఏడాది మెడికల్ సీట్ల లభ్యత మరింత పెరిగింది అంటూ ఇక్కడ ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ఒకసారి అది కూడా ఇచ్చారు వాళ్ళు, దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడే ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా, వినండి ఒకసారి. ఒకసారి ఎస్బీ న్యూస్ ద్వారా నీట్ సీట్ మ్యాట్రిక్స్ 2026 అంటూ చేసాం. ఒకసారి చూడండి. భాస్కర్ మెడికల్ కాలేజీ 50 సీట్లు పెరిగినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. జిఎంసి మహబూబ్ నగర్ 25 సీట్లు, అలాగే జిఎంసి నిజామాబాద్ 30 సీట్లు, జిఎంసి సిద్దిపేట్ 25 సీట్లు, మహేశ్వర మెడికల్ కాలేజ్ 100 సీట్లు, మమతా మెడికల్ కాలేజ్ హైదరాబాద్, ఇది ఖమ్మం కాదండి, మమతా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ 50 సీట్లు, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ 100 సీట్లు, రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ ఓన్లీ గర్ల్స్ అండి, రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ గర్ల్స్ 150 సీట్లు, రిమ్స్ ఆదిలాబాద్ 30 సీట్లు, ఎస్విసి మెడికల్ కాలేజ్ 50 సీట్లు, షాదన్ మెడికల్ కాలేజీ 100 సీట్లు. ఇలా మొత్తం సీట్లు పెరిగినట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది మీకు ఇక్కడ. కాబట్టి నీట్ రాసిన విద్యార్థులు ఎవరు కూడా ఆధైర్యపడాల్సిన విషయం లేదు. కటాఫ్లు కూడా మరింత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మరికొన్ని సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. రీనీట్ ఎగ్జామ్ 2020తో పోల్చుకుంటే చాలా హార్డ్ గా ఉంది. కాబట్టి అప్పుడు మార్కులకి +5- మార్క్స్ ఉన్న ప్రతి విద్యార్థి కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా మీరు భావించవచ్చు. థ్యాంక్ యూ.